పిప్పళ్ల ప్రసాదరావు. సంగీత ప్రపంచంలో పిప్పళ్ల ప్రసాదరావు గారికి ఒక విశిష్టమైన స్థానముంది. ప్రతిభగల కీబోర్డ్ మరియు వేణువు ప్లేయర్గా పేరుగాంచిన ఆయన ఆంధ్రప్రదేశ్లోని భీమవరం పట్టణానికి చెందినవారు. 11 సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన విజయనగరం ప్రభుత్వ సంగీత కళాశాలలో వేణువులో డిప్లొమా చేశారు. తన 10వ ఏటలో సంగీత కార్యక్రమాలు ప్రారంభించారు. ఎందరో ప్రముఖ సంగీత గురువుల వద్ద శిష్యరికంలో పరిణతి చెందారు. ఈ క్రమంలో శాస్త్రీయ సంగీతంలో కచేరీలు మరియు హైందవ దేవీదేవతల భజనలు చేస్తూ దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే నేపాల్, థాయిలాండ్, దుబాయ్, యుగాండా, కెన్యా, తాంజానియా, దక్షిణాఫ్రికా, భూటాన్ దేశాలలో ప్రదర్శనలిచ్చారు. ఆయన సంగీత ప్రపంచంలో చేసిన సేవలకు గాను ఆయనను అనేక పురస్కారాలు వరించాయి. ఈ క్రమంలో షిరిడీ సాయి గ్లోబల్ ఫౌండేషన్ వారిచే విశిష్ట పురస్కారం, శ్రీనాథరత్న శిల్పి వడయార్ కళా సాంస్కృతిక సేవా సంస్థ వారు సువర్ణహస్త కంకణంతో సత్కరించారు. ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే ధన్వంతరి అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఈఎస్ఏ వారి సంస్కృతి సమ్మేళన పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారి ఉగాది పురస్కారం, సోషల్ ఎంపవర్మెంట్ కమిటీ వారు మదర్ థెరిసా నేషనల్ ఫెలోషిప్ అవార్డు, లలిత కళా ఉత్సవ్ వారు తెలుగు తేజం అవార్డుతో ఘనంగా సత్కరించారు. అలాగే బీవీఆర్ కళాకేంద్రం తాడేపల్లిగూడెం వారు వేణుగానామృత బిరుదుతో సత్కరించారు. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం వారు సంగీత ధ్యాన కళారత్న బిరుదుతో సత్కరించారు. ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి పత్రిజీ ఆయనను ధ్యానరత్న, ధ్యానగాన తుంబుర బిరుదులతో సత్కరించారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన ఆనాటి ప్రభుత్వ మంత్రివర్యులు తానేటి వనిత గారు కరోనా వారియర్ అనే పురస్కారాన్ని అందించారు. కరోనా సమయంలో 89 రోజుల్లో సుమారు 60,000 మందికి భోజనం అందించినందుకు, ఇప్పటి వరకు సుమారు 10,000 సంగీత కార్యక్రమాలు నిర్వర్తించినందుకు గాను అమెరికాకు చెందిన థియోలాజికల్ యునైటెడ్ యూనివర్సిటీ వారు ఆయనకు గౌరవ డాక్టరేట్ అందించారు. వీటితో పాటు ఆధ్యాత్మిక ప్రాపంచిక మహానుభావులచే అనేక పురస్కారాలు అందుకున్నారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2026వ సంవత్సరంలో ఉగాది పురస్కారం అందుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలు అయినటువంటి అవతార్ ఫౌండేషన్, ఏకత్వ గుడాకేశ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారిచే ఎన్నో సత్కారాలు పొందారు. పిఎస్ఎస్ఎంలో తల్లి గోదావరి పాట సృష్టికర్తగా తనదైన సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న మన పిప్పళ్ల ప్రసాద్ గారు అత్యంత ప్రశంసనీయులు. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా